ఏపీలో జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. అస్సలు బాగాలేదు. వచ్చిన కాడి నుంచి జనాలను ఇబ్బంది పెట్టడం, ఒక డెవలప్మెంట్ వర్క్ లేదు, ఒక కొత్తగా వచ్చే ఒక కంపెనీ లేదు. ఉన్న కంపెనీలని ఎట్లా పంపించాలని ఆలోచించే సీఎం అండి ఫస్ట్ సారి చూస్తున్నాం. ఇలాంటి సీఎం కనుక మళ్ళా వస్తే మేము కూడా అక్కడున్న ఎంప్లాయీస్ కూడా స్టేట్ వదిలి పారిపోవాల్సిన పరిస్థితి అండి. ఇప్పుడు జగన్ సీట్స్ మారుస్తున్నాడు కదా, ఎందుకు? ఓడిపోతాడని తెలుసు. 170 సీట్లు ఓడిపోతాడని తెలిసి అన్ని మారుస్తున్నాడు. మరి ఇప్పుడు ఏపీలో ఎవరు సీఎం అవుతారు? కాబోయే సీఎం చంద్రబాబు గారు అండి. చంద్రబాబు గారు పొత్తులో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్. పొత్తులో వచ్చిన సీఎంఏ, పొత్తులో రాపోయినా సీఎం అనేది కన్ఫర్మ్ అండి ఈసారి. పొత్తులో వస్తే 175 వస్తాయి, పొత్తులో రాకపోతే 150 వస్తాయి. ఇప్పుడు ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏముందండి, గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ కూడా భాగంగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ కూడా రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, అమరావతి గురించి ఆలోచిస్తున్నాడు కదా. అతను ఇవ్వాల్సిన సలహాలు ప్రభుత్వానికి ఇచ్చి అవన్నీ పూర్తయ్యేలా చేస్తాడు. రోజా గారు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత బాబు గారిని, పవన్ కళ్యాణ్ ని, నారా లోకేష్ ని, బాలకృష్ణ ని తరిమి కొడతాడు గ్యారంటీ అని చెప్పింది. దాని మీద మీరేమంటారు? డైమండ్ రాని రికార్డింగ్ డాన్స్ వేసుకున్న రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నగరి ఏమైనా డెవలప్ చేసిందా? ఏం చేస్తుందండి? తిరుపతిలో L1 బ్రేక్ దర్శనాలు అమ్ముకునే ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే రోజా గారు. ఈ రోజు కొంతమందికి పేదలకి రోజా గారు క్రిస్మస్ వేషంలో వెళ్ళి డబ్బులు పంచారు. దాని మీద అదే అండి, అవన్నీ దోచుకున్న డబ్బులే కదా. దోచుకున్న డబ్బులు L1 లెటర్లు అమ్ముకొని తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు బ్లాక్లు అమ్ముకొని ఆ డబ్బులు పంచుతుంది. ఆ సొంత డబ్బులు ఏం పంచట్లేదు కదా. నారా లోకేష్ గారికి ఏపీ గవర్నమెంట్ ఎలాంటి పొజిషన్ వస్తుంది చేంజ్ అయిన తర్వాత? లోకేష్ గారు ఆల్రెడీ మినిస్టర్ గా చేస్తున్నారు. మళ్ళా గవర్నమెంట్ వస్తే మళ్ళా మినిస్టర్ అవడం ఖాయం. ఐటీని ఎలాగా డెవలప్ చేయాలి, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఎలా తీసుకురావాలి అన్ని అతనికి అనుభవం ఉంది. ఆల్రెడీ ఇంతమంది తీసుకొచ్చాడు. ఈసారి కూడా అదే మినిస్టర్ అయ్యి మళ్ళా ఎక్కువ కంపెనీలు తీసుకొస్తాడని అనుకుంటున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ చెప్పింది సీఎం గా చంద్రబాబు నాయుడు ఉండి చేశారు, పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో ఏపీ డెవలప్ అవుతుందా అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అట్లా ఏముందండి, అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ హైదరాబాద్ లో డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు గారు అని ఇక్కడున్న ఒకప్పుడు ఐటీ మినిస్టర్ కేటీఆర్ చెప్తున్నారు. ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ జరిగిందంటే అందులో చంద్రబాబు గారు పూర్తిగా చంద్రబాబు చేశారని చెప్పకపోయినా అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని అందరికీ తెలుసు. అలాగే అమరావతి కూడా డెవలప్ చేయాలని చూశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి విధ్వంసం సృష్టించాడు. అన్ని ఎట్లా కొలాస్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదు, మెయిన్ అతని మోటో అది. కక్షపూరిత రాజకీయం చేస్తూనే చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారంటున్నారు. నిజమే కదండి. ఇప్పుడు 50 రోజులు జైల్లో పెట్టారు. దానికి సంబంధించి ఆధారాలు ఇప్పటికి ఇవ్వలేకపోయారు. కోర్టులో తిట్లు తిట్టించుకున్నారు. దాని గురించి ఈ రోజు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా చేసుంటే, స్కామ్ చేసుంటే మీరు ఆధారాలు ఇవ్వాలి కదా. ఇవ్వకపోబట్టే కదా బెయిల్ వచ్చింది.